ఇవాళ మనం చందమామ కథల పుస్తకం అట్ట మీదున్న బొమ్మ విశేషాలను తెలుసుకుందాం. యుద్ధంలో తనకు సహాయం చెయ్యమని ధర్మరాజు ఆహ్వానాలు పంపిన వారిలో మద్రదేశపు రాజు నకుల సహదేవుల మేనమామ అయిన శల్యుడొకడు. ఆయన తన అక్షౌహిణీ సేనతో తన కుమారులతో సేనాపతులతో ధర్మరాజును చేరవస్తుండగా ఆ వార్త దుర్యోధనుడికి తెలియవచ్చింది. ఆయనను తన పక్షానికి తిప్పుకునేటందుకు దుర్యోధనుడు ఒక యుక్తి పన్నాడు. అతను స్వయంగా పూనుకుని దారి వెంట శల్యుడికి మజిలీ స్థలాలలో అద్భుతమైన విడిది ఏర్పాట్లు చేయించి ఆయనకు ఆయన పరివారానికి సమస్త సౌకర్యాలు కలగజేశాడు. తనకి ఇంద్రవైభోగం సమకూరుస్తున్నవాడు ధర్మరాజే అనుకుని శల్యుడు ఒకనాడు తన పరిజనులతో, మనకి సదుపాయాలు చేస్తున్నవారెవరు, వారికి కోరిన బహుమానం ఇయ్యదల్చాను అన్నాడు. ఈ వార్త తెలియగానే దుర్యోధనుడు శల్యుడి ఎదుటకు వచ్చి ప్రేమతో ఆలింగనం చేసుకుని, మహాత్మా, మీరు నా సైన్యాలకొక సేనాపతిగా ఉండాలి, ఇదే నా కోరిక అన్నాడు. ఆడిన మాట తప్పను, నీ కోరిక ప్రకారం నీ సైన్యాలను నడుపుతాను, కానీ ముందుగా నేనొకసారి పాండవులను చూసి రావాలి అన్నాడు శల్యుడు. ఇందుకు దుర్యోధనుడు సమ్మతించి హస్తినాపురానికి వెళ్ళాడు. శల్యుడు ఉపప్లావ్యానికి వెళ్ళి పంచపాండవులను చూశాడు. ధర్మరాజు ఆయనకు స్వాగతమిచ్చి ఎంతో గౌరవించాడు. శల్యుడు ధర్మరాజును పరామర్శించి, మాయాజూదంలో ఓడిపోయి మీరు పడరాని ఇక్కట్లు పడ్డారు, తిరిగి మీకు న్యాయం జరుగుతుంది, రాగల యుద్ధంలో మీకు జయం తప్పక సిద్ధిస్తుంది అంటూ తాను దుర్యోధనుడికి మాట ఇవ్వటం గురించి చెప్పాడు. పెద్దలు అన్న మాట నిలబెట్టుకోవడం ధర్మమే, కానీ మీరు నన్ను మన్నించి నా కోరిక ఒకటి నెరవేర్చాలి. యుద్ధంలో కృష్ణార్జునులు పోరాడతారు. అర్జునుడికి కృష్ణుడు సారథి. కౌరవ బలాలలో మిమ్మల్ని మించిన సారథి లేడు. అందుచేత మీరు కర్ణుడికి సారథ్యం చేయవలసి వస్తుంది. అప్పుడు మీరు ఎలాగైనా అర్జునుడు గెలవటానికి తగిన సహాయం చేయాలి అని ధర్మరాజు శల్యుణ్ణి వేడుకున్నాడు. శల్యుడు అలాగే చేస్తానని ధర్మరాజుకు మాట ఇచ్చాడు. ఇదండి వాటి మన కథ. మళ్ళీ ఇంకొక కొత్త కథతో మీ ముందుంటాం. అంతవరకు సెలవు మరి.